సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. వీడియో ఏంటంటే మనకి నారా లోకేష్ గారి బర్త్డే వస్తుంది కదా. సో దానికోసం ఏంటంటే ఒక చిన్న బ్యానర్ చేశాను. సో నేను మన ఊరికి వెళ్ళాను కదా, విలేజ్కి వెళ్ళాను కదా, ఆంధ్ర. సో అక్కడ ఎక్కడ పెట్టినా కానీ టీడీపీ బ్యానర్లే కనిపించాయి. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే ఎగ్జాంపుల్గా తీసుకొని చేశాను అనమాట. అంటే ఎలా చేయాలనేది. సో అందుకే మనకు తెలియదు కదా పార్టీలు ఎలా చేస్తారనేది. సో ఎలా ఏ సైడ్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, బ్యానర్ ఎలా ఉంటే బాగుంటుంది అలా, అంటే సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపించాను అనమాట. సో అయితే ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో ఇది కనిపిస్తుంది కదా, దీంట్లో ఇమేజ్ అనేది యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకోండి. చూడండి, మనకి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది. పెట్టుకున్న తర్వాత మనకి ఈ సైజ్ అనేది ఈ సైజ్ వస్తుంది అనమాట. ఈ సైజ్లో మనం ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ నారా లోకేష్ గారిది ఫోటో, ఇక్కడ పైన రౌండ్ షేప్లో ఉన్న వాళ్ళ ఫొటోస్, ఇక్కడ బర్త్డే శుభాకాంక్షలు, ప్లస్ ఇక్కడ మన ఇమేజ్ పెట్టుకోవడానికి షేప్స్ అనమాట. ఎలా చేసుకోవాలని చూస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత నేనైతే ఒక ఇమేజ్ తీస్తాను. అది మనకి స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నాను. స్నాప్చాట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఇమేజ్ తీస్తాను. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న రెండింటి సైడ్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి. దీన్ని తీసుకున్న తర్వాత క్లిక్ చేసుకొని దీన్ని ఇలా పెద్దగా అంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. సో మనకి బ్యానర్ అనేది ఇంపుట్ అయిపోయింది. ఇక్కడ మన ఫొటోస్ ఇక్కడ మనం పెట్టుకున్న తర్వాత ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఇంకోటి ఇస్తాను అనమాట. ఇది ఏంటంటే మనకి రీసెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి దీని ఉంటారు, మనకి జనాలు ఉంటారు కదా, మనకి టీడీపీ పార్టీ జనాలు. ఆ జనాల కోసం కూడా ఒక ఇమేజ్ తీస్తున్నాను. సో మనకి ఏంటంటే జూమ్ చేసినా కానీ మనకి క్లారిటీ ప్లస్ దాని లోపల ఉన్న డెప్త్ మొత్తం కనిపించేటట్టు ఉండాలి. అందుకే ఏం చేస్తానంటే మొత్తం ఇదే సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా ఉండేటట్టు చూసుకుంటాను నేనైతే. సో దీనైతే ఇలా పెద్ద క్లిక్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. ఒక 10 ఒక 9 పెట్టుకోండి. నేనైతే 10 పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు నారా లోకేష్ గారి ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవి మనకి డౌన్లోడ్స్లో ఉండాలి. సో డౌన్లోడ్స్లో తీసుకున్నాను. డౌన్లోడ్స్లో ఉంటే పెట్టుకున్నాము. డౌన్లోడ్స్ కాదు, పిక్చర్స్లో చూద్దాం ఒకసారి. పిక్చర్స్లో ఉండాలనుకుంటున్నాను. పిక్చర్స్లో కూడా దీంట్లో ఫోటో రూమ్లో చూద్దాం ఒకసారి. ఫోటో రూమ్లో ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది, పక్కా ఉంటుంది. ఫోటో రూమ్ దొరికింది. దీన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తానంటే దీన్ని నచ్చగా పెట్టుకోండి. సో పెద్ద పెట్టుకుంటారా, చిన్న పెట్టుకుంటారా, మీ ఇష్టం అనమాట. పెట్టుకున్న తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. సో తర్వాత మనకి డౌన్లోడ్స్లో పిక్చర్స్లో ఉంటుంది. పిక్చర్స్లో ఏంటంటే మనకి ఈ ఫోటో తీసుకున్నాను, అంటే ఒకటి చెయ్యెత్తి వస్తున్నట్టుగా. దీని ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ భుజం కాడ పెట్టుకోండి, మీ ఇష్టం అన్నమాట. మీరు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. సో అయితే ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఏం చేస్తుంది, నార్లోకి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఇలా పెట్టుకోండి. నీట్గా ఉంటుంది అన్నమాట. మనకు కూడా చూడటానికి కూడా మంచిగా అనిపిస్తుంది. తర్వాత మనం ఇందాక తీసుకుంటాం, మనం చేసుకునేది ఎట్లా చూద్దాం ఒకసారి. అంటే సీసీ ఛానల్ అవుతుంది కదా, అంటే మనకి అది ఇది అని ఇట్ట అని ఉంటుంది కదా. సో చూసి కదా నీట్గా వచ్చిందో. సో అలాగే చేశాను. తర్వాత కొన్ని చిన్న కరెక్షన్ చేసుకుంటూ మనం ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారి ఇమేజ్ తీసుకున్న తర్వాత శాచురేషను, కాంట్రాస్ట్, కొంచెం క్లారిటీ కోసం అనమాట. ఎన్ని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మనం చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత దీనికి ఇది కూడా అంతే, కొంచెం శాచురేషన్ పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత నారా లోకేష్ అని పిఎన్జి కూడా మీకు ఇస్తాను, దాన్ని తీసుకోండి. సో అది ఎక్కడ ఉంది. సో డౌన్లోడ్స్లోనే ఉండాలి, బట్ లేదు. సో పిక్చర్స్లో చూద్దాం ఒకసారి. పిక్చర్స్లో ఉండాలి అనుకుంటున్నాను. పిక్చర్స్లో కూడా లేదు. సో మీకైతే మీ చేసేస్తే ఇస్తాను. దాని రైట్ సైడ్లోకి వెళ్ళి 100% వేసుకోండి. మనకి ఇలా వస్తుంది అన్నట్టు. చూడండి, మనకి ఈ టైప్ వస్తుంది. ఇంత నీట్గా వచ్చింది, చూసారు కదా ఇంత నీట్గా వచ్చిందో. ఇలాగ మీరు కూడా చేసుకోవచ్చు. పైన క్లాత్ ఇవన్నీ మీకు ఇస్తాను. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ ఇక్కడ మీ లోగో కానీ మీ ఏదైనా పెట్టుకొని ఇవన్నీ మీకు ఇస్తాను, పెట్టుకోండి. తర్వాత ఎడిటింగ్ ఇలా ఈ విధంగా వస్తుంది.
సో చూసి కదా అంత నీట్గా వచ్చిందో. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.